హలో నమస్తే, నేను మీ ప్రవీ మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అదే అండి, ఈరోజు నేను ఎక్కడున్నానో మీకు తెలుసా? నేను జర్మనీ నుంచి డైరెక్ట్గా మా సొంత ఊరు, నేను ఎక్కడ పుట్టి పెరిగానో ఆ ఊరికి వచ్చానండి. మరి ఈ ఊరికి వచ్చి నేను ఏం చేస్తుంది, ఈమె ఏ ఊరిలో ఉంది అని అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు. నేను రాజమహేంద్రవరం రాజమండ్రిలో పుట్టానండి. అయితే ఇది ఆంధ్రప్రదేశ్. నా చిన్ననాటి రాజమండ్రిలో అంటే నేను పుట్టి పెరిగి అంటే నా బార్న్ అండ్ బాటమ్ ఇక్కడే జరిగింది. చిన్నప్పుడు ఇక్కడే నా స్కూలింగ్, కాలేజ్ ఇవన్నీ అయ్యాయి కదా. నేను ఇక్కడే పెరిగాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఊరు చాలా పాపులర్ అయిపోయిందండి. చాలా అంటే నేను చూసిన ప్లేసెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చాలా పాపులర్ అయిపోయి చాలా కొత్తగా ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనే షాక్ అవుతున్నాను. అంటే నేను ఈ ఊర్లోనే పుట్టేనా, ఇక్కడే పెరిగానా అని అనిపిస్తుంది. తర్వాత నేను ఇంక మీకు తెలుసు, నేను జర్మనీకి వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు మా ఊరు ఎలా ఉంటుంది ఏంటి అంటే, నా చిన్నప్పుడు ఉన్న ప్లేసెస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నాకు ఈ ఊరు అంటే చాలా ఇష్టమండి, చాలా ఇష్టము. ఎందుకంటే మా ఊరు ఫుడ్ అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పుట్టు పెరిగిన ఊరంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. మరి నాకు మా ఊరంటే ఎంత ఇష్టము. నేను ఎక్కడెక్కడ తిరిగాను అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ తిరిగాను, మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే పాస్ట్ వీడియోస్ ఏమి లేవు కదా, అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మరి చూసేద్దామా మా ఊరు? వచ్చేసేయండి. చూడండి, రాజమండ్రిలోని ఈ శివలింగము చాలా ఫేమస్. ఎందుకంటే ఇది చాలా మూవీస్లో కూడా ఉంది. మోస్ట్లీ మా ఊర్లోనే చాలా మూవీస్ తీస్తూ ఉంటారండి. ఈ శివలింగం మీరు అబ్జర్వ్ చేస్తే డమరకు మూవీ ఉంది కదా, ఆ మూవీలో నాగార్జున గారి ఈ శివలింగానికి పూజలు అవి చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇంకొక ఫేమస్ ప్లేస్కి ఇక్కడి నుంచి ఇలా చూస్తే గోదావరి 2 బ్రిడ్జిలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎన్టీఆర్ గారు విగ్రహం కూడా ఉంది. చూడండి, ఇంకొక ఫేమస్ ప్లేస్ అంటే ఈ బ్రిడ్జెస్. ఇది మీరు చాలా మూవీస్లో చూశారు. ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే బాగా ఇంత మార్నింగ్ ఎందుకు ఇంతమంది జనాలు ఉన్నారంటే, ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది. అంత స్వామి మాలలు వేసుకుని అందరూ స్వామీలు, ఇంకా అందరూ కూడా ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ అందరూ స్నానాలు చేస్తూ ఈ గోదావరిలోని, ఎందుకంటే ఇక్కడ గోదావరి, మా ఊరు గోదావరి చాలా ఫేమస్. ఈ గోదావరి చూసారా ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉందో. ఎందుకంటే అందరూ కూడా మంచిగా స్నానాలు చేస్తూ ఉన్నారు, చాలా పరిశుభ్రంగాని చక్కగా పూజలు చేసుకుంటున్నారు అందరూని. అంతేకాదు ఇక్కడ ఎలా అంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు అనేది వస్తుంది. దానికి చాలా చరిత్ర ఉంది. బట్ నాకు దాని గురించి అంత పెద్ద చరిత్ర తెలియదండి. ఏదో 2 ముక్కల్లో తెలుసు, అది చెప్తున్నాను. అది ఇక్కడే జరుగుతుంది. అంటే ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం అంతానే. అప్పుడు చాలా సెక్యూరిటీ, ఎక్కడెక్కడి నుంచో వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. చూడండి, దీన్ని ఈ ప్లేస్ని వచ్చి పుష్కర్ ఘాట్ అంటారు. ఈ పుష్కర్ ఘాట్ నేను చెప్పాను కదా, ఇక్కడే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయని. అయితే ఈ పుష్కర్ ఘాట్ ఇదంతా మన వాళ్ళంతా బాగా పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ మొత్తం జనాలను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. అందరూ పూజలు, భక్తులు మొత్తం ఫుల్ భక్తిమయంతో నిండిపోతుంది. ఇక్కడ పూజారులను అది పెట్టుకుని అన్నీ చేసుకుంటూ ఉంటారు. మా ఊరు చూడండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా చాలా బాగుంది కదా అసలు ఈ గోదావరి. దీని
చూడండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ మాత్రమే వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఆ బ్రిడ్జ్ వచ్చి మీకు ట్రైన్ వెళ్ళడం కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. ఈ రెండు బ్రిడ్జ్ల గురించి చెప్పాలంటే, ఇది నైట్ టైంలో కూడా ఇక్కడ అల్టిమేట్ లైటింగ్, ఈ లుక్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇది కూడా మీకు చూపిస్తాను. నైట్లో కూడా ఈ పర్యావరణం సూపర్ ఉంటుంది. ఎంతంటే అల్టిమేట్. ఇంకా ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది వస్తారు, పిక్స్ తీసుకుంటారు. అలాగే విజిటర్స్ అంటే వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు కదా, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటి నుంచి కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ గోదావరి స్థానాలకు వస్తారు. ఏమైనా పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. కానీ చాలా బాగుంటుందండి. ఎవరైనా మా ఊళ్ళో చుట్టుపక్కల నుంచి నా వీడియో చూసిన తర్వాత విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మెనీ మూవీస్ కూడా ఇక్కడే తీస్తూ ఉంటారు మా ఊర్లోనే. మా ఊరు చాలా ఫేమస్ అని నేను మీ అందరికీ చెప్తున్నాను. ఓకేనా, మనం నెక్స్ట్ ఇంకే ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళిపోదాము మరి. సరే రండి. ఇది వచ్చి దేవి చౌక్ సెంటర్ అంటారు. ఇది వచ్చి 4 రోడ్స్ జంక్షన్. ఇది చాలా ఫేమస్ ఈ టెంపుల్ వచ్చి. ఎందుకంటే ఇది మనం చాలా మూవీస్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు, ఎందుకంటే మా మమ్మీ మమ్మల్ని చిన్నగా ఉన్నప్పుడు ఈ టెంపుల్కి చాలా తీసుకుంది. అంటే మేము అప్పుడు చాలా బుడ్డి పిల్లలము. అప్పుడు మమ్మల్ని అంటే నా సిస్టర్స్ని నన్ను తీసుకొని టెంపుల్కి వచ్చేది మా అమ్మ. ఇది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ, నాకు బాగా తెలుసు. ఇక్కడ దసరా కూడా చాలా బాగా జరుగుతుంది. దేవీ నవరాత్రులు ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. మీరు ఎప్పుడైనా మా ఊరికి వచ్చినట్లయితే ఇదంతా మీరు ఇవన్నీ చూడొచ్చు. చూడండి, రాజమండ్రిలో ఇంకొక ఫేమస్ అయిన ప్లేస్ ఇది. ఇదేంటంటే అరటి గెలల మార్కెట్. ఈ మార్కెట్లోని ఇక్కడ అరటిపళ్ళు చాలా, ఈ గెలలు ఇవన్నీ చాలా ఫేమస్. ఎలా అంటే మొత్తం ఇక్కడంతా హోల్సేల్ మార్కెట్ జరుగుతుంది. మొత్తం చాలా అరటి గెలలు అన్నీ మీరు చూస్తున్నారు. ఫ్రెష్గా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి, తోటల నుంచి ఈ అరటి గెలలు అనేవి వస్తూ ఉంటాయి. మీరు అందరు చూస్తున్నారు. ఇక్కడ మొత్తం వీళ్ళంతా తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారు. అంటే ఈ చుట్టుపక్కల ఏమైనా మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఎలాంటి ఫెస్టివల్స్ కానీ దేనికైనా సరే ఈ అరటిగెలలు మార్కెట్ అంటే రాజమండ్రిలో చాలా ఫేమస్. మరి మనం నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. చూడండి, వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఏంటి అంటే ఈ ఇస్కాన్ టెంపుల్. ఇది రాజమండ్రిలో చాలా ఫేమస్. మొత్తం ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా జనాలతో అసలు దద్దరిల్లిపోతుంది ఈ ప్లేస్ వచ్చి. చాలా బాగుంటుంది. ఇంకా ఈ లైన్ అంతా కూడా మొత్తం టెంపుల్తో నిండిపోయిందండి. పూజలు పునస్కారాలతోని ఎవ్రీడే గజగజలు ఆడుతూ జనాలతో చాలా సందడిగా ఉంటుంది. నేను మీకు ఇంకా టెంపుల్ చూపిస్తాను. వచ్చేసేయండి. మా ఊర్లో చాలా టెంపుల్స్ ఉంటాయి. అంటే ఇంక మీకు తెలిసిందే, ఆంధ్ర అంటే ఏపీ దేని ఫేమస్ అంటే బాగా టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయని మీ అందరికీ తెలుసు. ఎక్కడెక్కడి నుంచో అందరూ విజిటర్స్ చాలామంది వస్తారు మా ఊరికి ఈ టెంపుల్స్ ఇవన్నీ చూడడానికి. చూడండి,
నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే ఇది చాలా చాలా రాజమండ్రిలో చాలా ఫేమస్ స్త్రీల కాలేజ్ కళాశాల. ఎందుకంటే ఇది కందుకూరి రాజ్యలక్ష్మి గారు కట్టించిన కళాశాల. అలాగే మనం కందుకూరి వీరేశలింగం పంతులు గారు చాలా ప్రాముఖ్యమైన ప్రాఖ్యాత కలిగిన సంఘ సేవకర్త. ఆయన హౌస్ మీకు నేను చూపించాను, ఆయన ఇల్లు ఎలా ఉంది ఏంటనేది నేను మీకు చూపించాను. కానీ బయట నుంచే చూపించాను, నాకు లోపలికి వెళ్ళే యాక్సెస్ ఏం కనిపించాలి, అక్కడ ఎవరు లేరు, లాక్ చేసేసి ఉన్నాయి, అందుకని నేను మీకు అలా చూపించాను. బట్ ఈ కళాశాల వచ్చి చాలా ఫేమస్. అంటే ఓన్లీ ఫర్ ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు, అమ్మాయిలు నేను చెప్పేది. ఆడవాళ్ళు అంటే పెద్దవాళ్ళు కదా, అమ్మాయిలు. రిలేటివ్స్ పిల్లలు అది ఇక్కడే చదువుకున్నారు. ఈ కళాశాల వచ్చి ఈ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ వచ్చి చాలా ఫేమస్ రాజమండ్రిలోని. ఓకేనా, మనం నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇప్పుడు మార్నింగే గోదావరి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో. కొంచెం ఈరోజు వెదర్ ఎలా ఉందంటే కొంచెం క్లౌడీ ఉంది, సన్ కూడా రాలేదు. ఇక్కడ ఒక చిన్న వైట్గా మీకు ఆ ఒడ్డు మీద ఒకటి కనిపిస్తుంది చూసారు, అది వచ్చి ఏంటంటే ఒక హోటల్ అండి. ఇప్పుడు మాకు రాజమండ్రిలో ఇది విజిటర్స్ కోసము టూరిజం వాళ్ళు ఏర్పాటు చేశారు, ఏపీ టూరిజం వాళ్ళు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ వచ్చి చాలా చాలా రాజమండ్రికి చాలా ఫేమస్. బ్రిడ్జ్ కింద వచ్చి మనకి ట్రైన్ వెళ్తుంది, పైన అంతా వెహికల్స్ వెళ్తాయి అన్నమాట. అసలు గోదావరిలో సూపర్ కదండి ఇలా వెళ్ళడం. చూడండి, ఈ ప్లేస్ వచ్చి రాజమండ్రికి ఒక 6-7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీన్ని ధవళేశ్వరం బ్యారేజ్ అంటారు. జనరల్గా దీనికి ఏంటి అంటే దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇది చూసారా, సర్దార్ కాటన్ బ్యారేజ్ అని అంటారు. ఈయన చాలా ఫేమస్, ఈయన బ్రిటిష్ ఆయన, ఈయనే కట్టించారు ఈ బ్యారేజ్. అయితే ఈ బ్యారేజ్ ఇస్తాను నేను మీకు. వాటర్ని ఫుల్ కంట్రోల్ చేసి, అంటే పెద్ద పెద్ద లాక్స్ అంటారు కదా, పెద్ద పెద్ద డోర్స్ అవి ఉండి వాటర్ని కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ మొత్తం మీరు చూస్తున్నారు, చాలామంది ఇక్కడ జాలరీ వాళ్ళు కూడా ఉన్నారు, ఫిషెస్ అవి పడుతున్నారు. అక్కడ చూడండి మొత్తం అంతా. ఇది వచ్చి చాలా ఫేమస్ అండి ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద కూడా మనకి చాలా మూవీస్ తీశారు. ఇది అంటే దీని చుట్టుపక్కల అన్నీ కూడా చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, లంకలు అంటారు వీటిని. అంటే పల్లెటూర్లు, చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. ఇక్కడ నుంచి రాజమండ్రి సిటీ కదా, ఇక్కడ నుంచి వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ ఊరి నుంచి ఊరికి తీసుకొచ్చి సేల్ చేసుకుంటూ ఉంటారు రైతులు. ఈ చుట్టుపక్కల అన్ని రైతులు బాగా ఉంటారు మా ఊర్లోని. ఈ తూర్పుగోదావరి జిల్లా అంటేనే అసలు చాలా ఫేమస్ అండి. మీ అందరికీ తెలుసు, మాకు సీ ఫుడ్ అంటే ఈ గోదావరి ఫుడ్ బాగా దొరుకుతుంది. ఎలా అంటే ఫిష్ కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ ఇవన్నీ దొరుకుతాయి. మీకు అవన్నీ నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను, సరేనా? మీకు ఈ బ్యారేజ్ ఇదంతా నచ్చిందా? చాలా బాగుంది కదా. ఎందుకంటే ఇక్కడంతా చిన్నప్పుడంతా నేను ఇక్కడ తిరిగేదాన్ని అండి. అంటే తిరగడం అంటే ఫ్రెండ్స్తో రావడము, హాలిడేస్ వస్తాయి కదా, స్కూల్ హాలిడేస్ కానీ మామూలుగా కాలేజ్ హాలిడేస్లో వాటిల్లోని మాకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, ఆ హాలిడేస్లో ఫ్రెండ్స్తో అది సరదాగా పిక్నిక్ లాగా అవి రావడం జరిగేది. మామూలుగా ఈ కార్తీక మాసంలోని వనభోజనాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అంటే ఇండియాలోని ఇక్కడ మా ఊర్లో బాగా జరుగుతూ ఉంటాయి. అందరూ వేరే వేరే ఊళ్ళ నుంచి ఇటు సైడ్ వస్తూ ఉంటారు. సంథింగ్ అలాగా మేము ఇక్కడికి వచ్చి ఫుల్ ఇటు సైడ్ వచ్చి అప్పుడప్పుడు ఇలా వచ్చి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అంటే ఇప్పుడు నాకు చిన్ననాటి విషయాలన్నీ గుర్తొచ్చేసరికి నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే ఫ్రెండ్స్తో అది బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంకా ఆఫ్టర్ అంతా ఎడ్యుకేషన్ అంతా అయిపోయి ఇంకా జాబ్ పర్పస్ల మీద అటు ఇటు వెళ్ళిపోయి ఇదంతా ఇంకా డిఫరెంట్ స్టోరీ అనుకోండి. మరి ఇదంతా నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంక నెక్స్ట్ మనం ఇంక వేరే ప్లేస్కి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. చూడండి, ఇది వచ్చి సర్దార్ కాటన్ గారు ఇక్కడే ఉండి హౌస్లో ఉండి మనకు ఆ బ్యారేజ్ కట్టించారు. ఈ ప్లేస్లోని ఈ హౌస్లో ఉండేవారు. ఇప్పుడు ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, అయితేనే ఇప్పుడు ఇది ఒక మ్యూజియంగా యూజ్ చేస్తున్నారు దీన్ని.
అందరూ దీనికి ఒక టికెట్ సిస్టమ్ ఏదో పెట్టారు. అందరూ వచ్చి విజిటర్స్ అది వచ్చి ఇక్కడ మొత్తం ఈ మ్యూజియం చూస్తూ ఉంటారు. ఎందుకంటే లోపల వాళ్ళు చైర్స్ కానీ బెడ్స్ కానీ అవి ఇవి అన్నీ యూజ్ అయినవి. తర్వాత ఈ బ్రిడ్జ్కి సంబంధించిన మ్యాప్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా మొత్తం, అంటే బ్రిడ్జ్ని ఎలాగా నిర్మాణించారు ఆ ఫొటోస్ కానీ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఇంట్లో ఉంటుంది. అతను ఇక్కడ ఉండి ఈ ఇంట్లో స్టే చేసి ఆ బ్రిడ్జ్ని నిర్మాణించారు. ఎలా ఉన్నాయి రాజమండ్రి విశేషాలు, మా ఊరు విశేషాలు అన్నీ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మళ్ళీ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఇంకా మా ఊరు విశేషాలు ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నేను మీ ప్రవీ, టాటా, బాయ్ బాయ్, ఆఫ్ విడర్సేన్.